నుంచి బయటకు వచ్చి రాగానే ఆదిలక్ష్మి వాళ్ళ ఇంటికి పోయినా. అవ్వ కళ్ళు చెప్పిన నిజమైంది. ఎద్దును అదుపు చేసినా కానీ మనసును అదుపు చేసుకున్నా. బాగా అలవాటు మర్చిపోయిందన్నా. అవునన్నా, ఎద్దు మర్చిపోయింది కానీ అయ్యో నరకద్దండ్రా, బిర్యానీ అయిపోతావు. నేను భీముడు అల్లా, మిమ్మల్ని అన్నా. ఓహో రైటా వస్తావులా? నేను దాన్ని పిలుస్తుండా. ఓ ఎద్దునా? రే భీముడా పిలుస్తావులా? రా రారా చూడండి రా. మీ అన్న చెప్తేనే ఏంటది ఉండా. అమ్మా నేను చెప్తేనే ఏంటది. మొండితనం చేస్తా గాడిదే. అరే గాడిదంట్రా ఇదే. మనం ఎద్దు అనుకొని పట్టుకుని బొమ్మ కూడా తీసుకోవాలి. ఎక్కువ మాట్లాడితే నాలుగు తగ్గొస్తాయేమనుకుంటున్నారు. నేను మూగోండి, నా నాలుగు తగ్గ వద్దంటున్నాడు. కమ్మనుండండి అసలే కోపంగా ఉంటే. ఎవరన్నా? దేవుడు. మీ మొఖాలకు తోడు డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా. గొడవ పెంచబాకంట్రా. నా ప్యాంట్ ఏంట్రా? ఆంబోతో ఆడపిల్ల ఒంటరిగా ఉంటే తప్పుగా అనుకుంటారా? అందుకనే ఆంబోతో పోయేదే. తన్ను కాపాడాలి కదా, ఎద్దును కూడా కాపాడాలి కదా. నువ్వు అన్నా ముందు ప్యాంట్ వేసుకున్నా మేము మన చేతిగా పోతాము. అన్న ఆదిలక్ష్మి పడిపోయాడు రా. బండి మీద చేయి. మెట్టుగా ఉంది కదా తోద్దామని చేస్తే కసురుకుంటావు. ఏంది థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చినోడితో 4 మాటలు మాట్లాడకుండా తరిమి కొడతావా? అసలు నాతో నీకేంది మాటలు? ప్రాణాలు కాపాడిన వాళ్ళతో మాట్లాడితే తప్ప? ఈ పప్పులేవు నా కాడు ఉడకోగానే పో. ఎవడికి పోమంటావు? నా పొలం ఈ పక్క, నీ పొలానికి పోవాలంటే గేటుకి ఆ పక్క పోవాలి. ఏమైంది? ఏందే? రిపేర్ చేద్దామని. స్పార్క్ ప్లగ్ రుద్దితే స్టార్ట్ అవుద్ది. రిపేర్ చేస్తారని దగ్గరకు వస్తావు, ప్లగ్ రుద్దుతారని నన్ను రుద్దుతావు. నేను అట్నే నీ ఒళ్ళో పడిపోవాలి కదా. ఏం బళ్ళ, నేను దోసపోతా. సరే తోసుకుంటూనే పోదాం. చూడా పిచ్చే చలేస్తే నరకతా. అట్నా? నన్ను నరికేసే తర్వాత ఎవరు కట్టుకుంటావా? అబ్బో నేను కట్టుకోవడానికి కాసు కూకుండారీడా. నేను పెద్దంటి కోడలే మహారాళ్ళలో బతుకుతా, చూస్తా ఉండు. పోయి నీలాంటి మొరటాడిని కట్టుకుంటారా? మొరటాడిని పెళ్లి చేసుకుంటే ఏమి పుల్లి బిడ్డ పడతాడు. ఏం మళ్ళా నాకు చంటి పెట్టి చాలు. సరే అట్నే గాని ఎంతమంది పిల్లకాయలు కావాలా? ఆర్ని చూతా ఉంటే పురుడు పోసి పేరు పెట్టేట్టుండవే. ఎందుకు పెట్టను? పెనుసులో నరసింహస్వామి. అదేందే? మా నాయన పేరు. బాగుళ్ళా? ఎవడికి నోటికెక్కదు. నోటికెక్కాలంటే అరటి పండుని పెట్టాలా. మన పిల్లోడికి పచ్చటి పండుని పేరు పెడదామా? నవ్వుతా ఉందిరా, నవ్వుతా ఉంది. చంద్రబోస్. ఏంది? సుభాష్ చంద్రబోస్. అన్ని నువ్వే చెప్తావేందే? నా కొడుక్కి నేను టెండూల్కర్ అనే పేరు పెడతా. అది మనోళ్ళ పేర్లో లేదే. సుభాష్ చంద్రబోస్ మాత్రం మీ పక్కింటోడి పేరా? ఆయన ఎంత పెద్ద మనిషి తెలుసా? దేంట్లో పెద్ద మనిషే? ఆయన సెంచరీ కొడతాడా, సిక్సర్ కొడతాడా? ఆయన సెంచరీ కొట్టలేడు గానీ తెల్లవాళ్ళని కొట్టడానికి లాయకి. భీముడు దాని మీద చేయ బాక. మెయిల్ వస్తా ఉంది, గుద్దితే చచ్చిపోద్ది. ఆయనకొచ్చే ఒక పత్రికలు నా ఎద్దును కొట్టడానికి వస్తుందా ఏందే? అది నిజమేలే. ఏంది వాళ్ళన్ని కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. సరే నీకు నా గొడవ ఎందుకని టెండూల్కర్ అనే పెట్టుకుందాం. పెళ్ళైన తర్వాత నా బిడ్డకి టెండూల్కర్ అని పేరు పెట్టుకోనివ్వలేదు ఊళ్ళో అందరికి చెప్తే నాకే కదా అవమానం. సరే టెండూల్కర్ కి ముద్దు పేరు ఏంది? టెంటా? కర్మ కర్మ కర్మ. ఏంది? నా కొడుకు పేరు గురించి నీతో మాట్లాడుతుంటాను చూడు. అమ్మో అర్థమైపోయింది. చేయొద్దని చెప్తుంటే వినబడలా? ఎద్దు మీదైనా చేయొద్దాం కదా అని. లేకపోతే సరే ఏందే నువ్వు కూడా సిగ్గు లేకుండా అన్నిటికీ తలాడిస్తుండవు? ఇంటికి రా, నీకుంది. ఇంటికి వస్తే నాకు ఉందా? ఏందే? ఇంకా అప్పుడప్పుడు మీ ఇంటికి రావాలి కదా. మనం అంతా ఒకటైపోయినాం కదా. అదే మీ చిన్న ఆయన నేను అప్పుడప్పుడు రావాలి కదా. దేవుడు ప్రాణాలు కాపాడినా నీకు బుద్ధి రాలా. చీమక రెక్కలు వస్తే ఎగిరెగిరి దీపం మీద పడి చచ్చిందంట. నువ్వు అంతే. అట్నా? ఈ భూమి మీద ఉండే వాళ్ళంతా 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏందే రెక్కలో కొమ్ములో మొలిచి ఉన్నంత వరకు సంతోషంగా బతికి చచ్చిపోబడలా? ఏ భీముడు. ఆదిలక్ష్మితో మాట్లాడుతున్నప్పుడంతా మనసుకు రెక్కలు మొలిచి ఎగరతా ఉన్నట్టు అనిపించేది. పడిపోయిందన్నా నీకు. సారీ, చాలాసేపు వెయిట్ చేయించానా? ఇట్స్ ఆల్ రైట్ మేడం. దేనికోసమైనా ఎక్కువసేపు వెయిట్ చేస్తే దాని మీద ప్రేమ ఉందని అర్థం కదా మేడం. రైల్వే స్టేషన్లో ట్రైన్ లేట్గా వస్తున్నప్పుడు కూడా మనం వెయిట్ చేస్తాం. అంత మాత్రాన ట్రైన్ ప్రేమిస్తున్నామని అర్థం. మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అది మీతో మాట్లాడేటప్పుడు మాత్రమే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. అఫిషియల్గా మాట్లాడాలని రమ్మన్నారు. నో, ఇట్స్ అన్అఫిషియల్. I like it, Surya. I like it very much. మీ అన్అఫిషియల్ మ్యాటర్ గురించి మాట్లాడండి.
ఒక పేపర్ తీసుకోండి. నేను చెప్పేదంతా నోట్ చేసుకోండి. ఆడిటర్ కనెక్ట్ చేయండి. స్నేహ మాట్లాడుతున్నాను. సార్, నేను అడిగే వాటికి ఎస్టిమేషన్ ఇవ్వండి. గాంధీనగర్ బంగ్లా 2,75,00,000. ఇప్పుడు నేనున్న ఇల్లు 1,40,00,000. ఊటీ బంగ్లా 75,00,000. షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ సార్. టోటల్గా ఎంత వచ్చింది సూర్య? 22,14,00,000. 22,14,00,000. ఇంత ఆస్తికి నేనే వారసురాల్ని. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారంటే... రేటు మాట్లాడుతున్నారా? సూర్య, ఇక్కడ కొంచెం చేయి పెట్టండి ప్లీజ్. ప్లీజ్ సూర్య. ఇప్పుడు చేయి తీయండి. నేను మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో తెలుసా? ఏ ఏ నాకే తెలియటం లేదే. నేను ఈ రోజు వరకు ఈ విధంగా ఎప్పుడు ఉండలేదు సూర్య. ఇప్పుడు మాత్రం ఏమైంది? నాకు అందం లేదా? చదువు లేదా? నేను సెక్సీగా లేనా? లేక ఎక్స్పోజర్ చాలేదా? మీరు నన్ను ప్రేమించాలంటే నేనేం చేయాలి సూర్య? ప్లీజ్, ఏం చేయాలి చెప్పండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మేడం. నో, అబద్ధం. సూర్య, మీరు అబద్ధం ఆడుతున్నారు. నన్ను మోసం చేయలేరు. ఆ రోజు చెడ్డవాళ్ళ నటించారు. ఈ రోజు లవ్ చేస్తున్నానంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ ఇట్. ఐ డోంట్ బిలీవ్ యూ. నాకు పిచ్చి పట్టేట్టుంది. నేనేం తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. అసలు జైపూర్ నుంచి ఎందుకు వచ్చా చెప్పండి. నాలో ఏ లోపం ఉంది సూర్య? నాలో ఏ లోపం ఉంది? కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నా వర్స్ చెక్ చేయించండి. Shut up. మేడం, మీరంటే నాకు ఇష్టమే, కానీ ప్రేమించలేను. అయితే ఓ పని చేయండి, నన్ను చెప్పండి. ఏ సూర్య, యూ కిల్ మీ. నేను చేస్తేనే నాకు నెమ్మది. నేనే మీ వెంటపడి పాకులాడుతున్నందుకు నాకు సిగ్గుగా ఉంది, కానీ ఉండలేనే. నేను బాగానే ఉండేదాన్ని. మిమ్మల్ని చూశాక ఇలా తయారయ్యాను. నేను చచ్చిపోతే, ఇప్పుడే ఈ నిమిషం చచ్చిపోతే, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే, ఎస్, ఐ డూ ఇట్. మేడం, మేడం ఏమైంది? ప్లీజ్ రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. చాలు సూర్య, ఈ టచ్ చాలు. ఏదో ఒక రోజు నన్ను పూర్తిగా తాగుతారన్న నమ్మకం నాకు కలిగింది. నేను హాయిగా నిద్రపోతాను. గుడ్ నైట్ సూర్య, గుడ్ నైట్. అమ్మ ఎక్కడ? గదిలో ఉన్నారు. బాబు మురళి, ఏంటండి? ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్న ఎక్కడ? ఇదిగో. ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, తను శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్పస్వామి గారు, పిల్లలు. రండి, రండమ్మా. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. లాటి మురళి ఇక్కడ దగ్గర చచ్చారు. ఏసో ముందు నువ్వు అడుగు. కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి శైలు నువ్వు వెళ్ళమ్మా. నేనున్నానుగా, నేను తీసుకెళ్తాను. రా శైలు, రా. శైలజ, మర్ది గారు, శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను. మంచి సెలక్షనే.
మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. ఈ గెస్టుని మీరే చూసుకోండి. బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే. చూసావా, నేను నీకు దొరకడం నీ అదృష్టం అవుతుంది చెప్తుంది. అదేం కాదు, నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది. కాదు అవును కాదు అవును. కాదంటే అవునంటుంటే కాదు. అవును. అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? సోమలింగం, రామలింగం, కోటిలింగం, శంభులింగం, జంబులింగం, బోడిలింగం. వీళ్ళంతా ఎవరు? కొడుకులు. ఆ? ఆ ఇంకా ఉన్నారు. సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం, నల్లికాంతం, మణికాంతం, రామకాంతం. వీళ్ళెవరు? కూతుళ్ళు. వీళ్ళందరూ కనిస్తే అప్పుడు అనుకుంటా నేను అదృష్టవంతున్నని. ఛీ! ఔచ్! ఏమి లేదు. ఏం అదృష్టం లేదు. ఇట్స్ ఓకే శైలు. ఏం అదృష్టం నువ్వు ఓకే శైలు. జరిగింది. సార్ మాట్లాడకుండా పోలీస్ స్టేషన్ ఇక్కడికి మార్చుకున్నా సార్. ఏమయ్యా? ఏంటంటారేంటి సార్, ఎప్పుడు చూసినా మనం ఇక్కడే కదా ఉంటున్నది. ఈ కవర్ అయ్యా ఇది? ఈ కవరా లేక ఫిగర్ అవరా? ఉదయం అయితే ఇక్కడ నిలబడుతున్నారు, సాయంకాలం అయితే అటు నిలబడుతున్నారు. ఉదయం అయితే ఎండ అటు ఉంటుంది, సాయంత్రం అయితే ఇటు ఉంటుంది. ఈ ఎండ కోసమా లేకపోతే బంగారు కొండ కోసం? ఏయ్. స్వామి ఇక్కడే ఉన్నారే. ఏంటి తిరిగి చూడలేదని కోపమా? పోనీ నేను పిలవనా? స్వామి నోర్ముయ్. ఏమండి ఏమండి పెద్దాయి మీద చేస్తావా నిన్ను? స్టేషన్కి ఈజీగా రేపు తప్పడానికి వస్తావా నువ్వు? మధ్యాహ్నం తినడానికి పెరుగన్న ఆవకాయ పచ్చడి ఇవన్నీ ఉండగా కాలేజీకి వెళ్ళే అమ్మాయికి డబ్బులు ఎందుకు? అమ్మా ఈజీ గారు ఇమ్మన్నారు. మనసే